జీరో స్పర్మ్ కౌంట్ అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. సో జీరో స్పర్మ్ కౌంట్ని మనం మెడికల్ లాంగ్వేజ్లో ఏజోస్పర్మియా అని చెప్తాము. అంటే ఇది మనం యూజువల్లీ సీమెన్ అనాలిసిస్ అనే టెస్ట్ చేసినప్పుడు మనకి స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది అనేది చూస్తాం. ఇది కనుక కంప్లీట్లీ నిల్ అని ఇచ్చినప్పుడు మనం దాన్ని ఏజోస్పర్మియా అనేది రిపోర్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ రిపోర్ట్ వచ్చిన పేషెంట్స్కి యూజువల్లీ మనము ఒకటే రిపోర్ట్ తోటి డయాగ్నోసిస్ చేయకుండా సెకండ్ శాంపుల్ అనేది కలెక్ట్ చేయమని చెప్తాము. సో సెకండ్ శాంపుల్ మళ్ళీ ఒక 3 to 5 days ఆఫ్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక సెకండ్ శాంపుల్ ఇప్పించడం జరుగుతుంది. సో ఆ శాంపుల్లో కూడా కనుక మనకి స్పర్మ్స్ అనేవి నిల్ వచ్చినప్పుడు దాన్ని మనం ఎజోస్పర్మియా అని లేబుల్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎజోస్పర్మియా అనే పేషెంట్స్ యూజువల్లీ ఎందుకు అవుతుంది అనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం. సో స్పర్మ్ ప్రొడక్షన్ అనేది నార్మల్గా ఎలా జరుగుతుంది అంటే బ్రెయిన్ నుంచి మనకి 2 ఇంపార్టెంట్ హార్మోన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ 2 హార్మోన్స్ ఏంటి అంటే ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్. సో ఈ 2 హార్మోన్స్ అనేవి ఆ బ్రెయిన్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి మనకి బ్లడ్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ రిలీజ్ అయిన హార్మోన్స్ అనేవి మనకి టెస్టిస్ దగ్గరికి వచ్చి అక్కడ మనకి యాక్ట్ చేయడం వల్ల టెస్టిస్లో మనకి టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ ప్రొడక్షన్ జరగడం జరుగుతుంది. సో ఈ టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ ఎఫెక్ట్లో మనకి ఏవైతే జర్మ్ సెల్స్ ఉంటాయో టెస్టిస్లో ఆ సెల్స్ స్పర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో వన్స్ స్పర్మ్స్ ప్రొడక్షన్ అనేది మనకి టెస్టిస్లో జరిగిన తర్వాత ఆ స్పర్మ్స్ అనేవి మనకి ఒక లాంగ్ రూట్ ట్రావెల్ చేసి లాస్ట్కి యూరిన్ రూట్ ద్వారా బయటికి రావడం జరుగుతుంది. సో ఇది నార్మల్ ప్రాసెస్ ఆఫ్ స్పర్మ్ ప్రొడక్షన్. సో ఇందులో మనకి ఏజోస్పర్మియా పేషెంట్స్కి డిఫెక్ట్ అనేది యూజువల్లీ 3 లెవెల్స్లో జరగవచ్చు. ఫస్ట్ లెవెల్ వచ్చేసి మనము హైపో పేషెంట్స్ అని అంటాము. సో ఇందులో ఏంటంటే బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్ ఏవైతే ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ ఉన్నాయో అవి వేరే కారణాల వల్ల ఆ హార్మోన్సే సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల మనకి ఈ టెస్టిస్లో స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఆగిపోవడం జరుగుతుందన్నమాట. సో ఇటువంటి పేషెంట్స్ యూజువల్లీ మనకి కొంచెం తక్కువగా ఉంటారు. అండ్ వీళ్ళకి మనం మేనేజ్మెంట్ ఎలా చేస్తాము అంటే ఫస్ట్ ఇనిషియల్గా బ్లడ్ టెస్ట్లో కనుక మనకి హార్మోన్స్ లో వచ్చాయి, ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ లో వచ్చాయి అన్నప్పుడు మనము బయట నుంచి మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా ఈ హార్మోన్స్ని ఇంక్రీజ్ చేసి దాని ద్వారా మళ్ళీ టెస్టిస్లో టెస్టోస్టిరోన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసి దాని ద్వారా మళ్ళీ స్పర్మ్ ప్రొడక్షన్ అనేది రెజ్యూమ్ చేయడానికి మనం ట్రై చేస్తాం. సో నెక్స్ట్ సెట్ ఆఫ్ పేషెంట్స్ ఏంటి అంటే అబ్స్ట్రక్టివ్ ఏజోస్పర్మియా అని అంటాం. సో ఇందులో ఏంటి అంటే మనకి బ్రెయిన్ నుంచి హార్మోన్స్ నార్మల్గానే ప్రొడ్యూస్ అవుతాయి అండ్ టెస్టిస్లో టెస్టోస్టిరోన్ నార్మల్గానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్పర్మ్ ప్రొడక్షన్ కూడా నార్మల్గానే ఉంటుంది. బట్ మనం ఇందాక ఏదైతే లాంగ్ వేలో వచ్చి ఆ రూట్లో వచ్చి బయటికి వచ్చే ప్రాసెస్లో ఎక్కడైనా కనుక మనకు అబ్స్ట్రక్షన్ ఉంటే ఆ అబ్స్ట్రక్షన్ ఎందువల్ల జరుగుతుంది? కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వల్ల జరగచ్చు, కొన్నిసార్లు ట్రామా వల్ల జరగచ్చు, లేదు అంటే కొంతమందికి ఈ వాసెక్టమీ అనే ఆపరేషన్ జరుగుతుంది. సో అందులో కూడా మనకి ఏంటంటే దారిలో డిఫెక్ట్ ఉండడం వల్ల ఆ స్పర్మ్స్ అనేవి శాంపుల్లో నుంచి బయటికి రాకపోవడం జరుగుతుంది. సో ఇటువంటి పేషెంట్స్ని మనం అబ్స్ట్రక్టివ్ ఏజోస్పర్మియా అని అంటాము. సో వీరికి ఏంటి అంటే మనం హార్మోన్స్ టెస్ట్ చేసినప్పుడు నేను ఇందాక చెప్పినట్టు హార్మోన్స్ బాగానే ఉంటాయి, మళ్ళీ టెస్టిస్ దగ్గర కూడా మనకి స్కాన్ చేసినప్పుడు వేరే అదర్ అబ్నార్మాలిటీస్ ఏమీ ఉండవు అనమాట. సో సైజ్ అండ్ హార్మోన్స్ అన్నీ బాగుంటాయి కాబట్టి వీరికి మనం ఏం చేస్తాము అంటే డైరెక్ట్ టెస్టిస్లోకి వెళ్ళేసి మనం స్పర్మ్స్ అనేది రిట్రీవ్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రొసీజర్ని మనం టీసా అని చెప్తాము. వీరికి ఏంటంటే ప్రోగ్నోసిస్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. ఫస్ట్ మనం ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉంటే ట్రీట్ చేసి నెక్స్ట్ స్పర్మ్ రిట్రీవల్ అని చేస్తాం. సో స్పర్మ్ క్వాంటిటీ ప్రొడక్షన్ బాగానే ఉంటుంది కాబట్టి మన క్వాంటిటీ కూడా అప్టైన్ అయ్యేది చాలా మంచిగా ఉంటుంది. అండ్ వాళ్ళకి ప్రోగ్నోసిస్ ఆ స్పర్మ్ని మనం మిక్సీకి యూస్ చేసినప్పుడు ఎంబ్రియో క్వాలిటీ కూడా బెటర్గా రావడం అనేది మనకి జరుగుతుంది. సో ఎక్స్ట్రా శాంపిల్స్ ఏమైనా ఉంటే కూడా మనం వాటిని ఫర్దర్ యూజెస్కి ఫ్రీజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో దీనిని మనం అబ్స్ట్రక్టివ్ ఏజోస్పర్మియా అని అంటాం. అండ్ లాస్ట్ థర్డ్ కేటగిరీ ఏంటంటే నాన్ అబ్స్ట్రక్టివ్ ఏజోస్పర్మియా. సో ఇందులో ఏంటి అంటే బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్ అనేవి ఫస్ట్ మెయిన్ కాజ్ వచ్చేసి టెస్టిస్లో ప్రొడక్షన్ అనేది డిఫెక్టివ్ ఉంటుంది. సో ఈ టెస్టిస్లో ప్రొడక్షన్ డిఫెక్టివ్ ఉండడం వల్ల ఇది వేరే రీజన్స్లో ఉండొచ్చు. కొంతమందికి ఏంటంటే జెనెటిక్గా కొన్ని కండిషన్స్ వల్ల టెస్టిస్ ప్రొడక్షన్ తక్కువ ఉండొచ్చు, లేదు అంటే కొన్ని ఇన్ఫెక్షన్స్ అవ్వడం వల్ల చిన్నప్పుడు మనకి ఆ టెస్టిస్లో ప్రొడక్షన్ అనేది ఆగిపోవచ్చు, లేదంటే ట్రామా వల్ల ఆగిపోవచ్చు, లేదు అంటే ఇంకొంతమంది పేషెంట్స్లో ఏంటి అంటే మనకి
కంప్లీట్‌గా మనకి ఇందాక చెప్పుకున్నట్టు జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వల్ల కూడా టెస్టిస్‌లో ప్రొడక్షన్ అనేది, లేదంటే పొల్యూషన్ వల్ల కూడా, ఇప్పుడు మనకి మెయిన్ హార్మోన్ డిస్రప్టింగ్ కెమికల్స్ చాలా మనకి చిన్న ఏజెస్ నుంచే ఎక్స్‌పోజర్ అవ్వడం వల్ల కూడా మనకి ఈ ప్రొడక్షన్ అనేది కంప్లీట్‌గా ఆగిపోతుంది. సో ఇటువంటి పేషెంట్స్‌లో మనం ఎగ్జామిన్ చేసినప్పుడు బాడీ ఏం చేస్తుందంటే కంపెన్సేటరీగా ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడానికి మన బ్రెయిన్ నుంచి హార్మోన్స్‌ని, ఆ పిట్యూటరీ గ్లాండ్ ఏంటంటే ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ ఏవైతే మన హార్మోన్స్ ఉన్నాయో ఎక్కువగా పుష్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఆ పుష్ చేసి ప్రొడక్షన్‌ని స్టిమ్యులేట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఆ పేషెంట్స్‌లో మనం కనుక టెస్టింగ్ చేసినప్పుడు బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్ చాలా ఎక్కువగా ఉండడం, అండ్ ఏదైతే ప్రొడక్షన్‌లో డిఫికల్టీస్ ఉండడము, కొన్నిసార్లు సైజు చిన్నగా అయిపోవడం, టెస్టిస్ సైజు, లేదు అంటే దాని చుట్టూ ఇన్ఫెక్షన్స్, వారికోసిల్ ఇట్లాంటి కండిషన్స్ ఉండడం, ఇటువంటివి జరుగుతాయన్నమాట. సో ఈ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి మనం యూజువల్లీ ఏం సజెస్ట్ చేస్తామంటే కొంచెం టెస్టోస్టిరాన్ అనేది పెంచడానికి, ఆల్రెడీ మనకి హార్మోన్స్ బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మన టెస్టోస్టిరాన్ పెంచడానికి ట్రై. అండ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా, వారికోసిల్స్ లాంటివి ఏమైనా ఉన్నా కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. సో చేశాక కూడా కనుక మనకి బయట స్పర్మ్ కౌంట్ అనేది 0 ఉంటే అప్పుడు మనం అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ లైక్ టీజా ఆర్ మైక్రోటీజా అనే ప్రొసీజర్స్ ద్వారా డైరెక్ట్ టెస్టిస్ లోపలికి వెళ్ళి ప్రొడక్షన్ ఉందా లేదా అనేది చూస్తాం. సో ఈ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వీరేంటంటే టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్ ఫర్ దెమ్. సో 0 కౌంట్ వచ్చింది కదా, సో మనం ఒక 3-4 ఇయర్స్ తర్వాత వెళ్దాము అని అలాంటి మిస్టేక్స్ అనేవి చేయొద్దు. సో వారు ఎంత తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి లోపల డ్యామేజ్ అనేది చాలా ఎక్కువ జరగకముందే మనం వెళ్తే అట్లీస్ట్ ఎంతో కొంత ప్రొడక్షన్ ఉన్న దగ్గర మనం స్పర్మ్స్ అనేవి రిట్రీవ్ చేసుకోవచ్చు. చాలా లేట్ చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే మనకి కంప్లీట్గా ప్రొడక్షన్ అనేది ఆగిపోయినప్పుడు మనం ఎటువంటి మెడికేషన్ ఇచ్చినా కూడా, లేదు అంటే సర్జరీస్లో కూడా మనము స్పర్మ్ అనేది రిట్రీవ్ చేయలేకపోతాం. సో ఈ సెట్ ఆఫ్ పేషెంట్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు స్పర్మ్ కనుక మీకు ఏజోస్పర్మియా అనేది వస్తే మీరు ఏ కేటగిరీ ఆఫ్ ఏజోస్పర్మియాలో ఉన్నారో చూసుకొని అండ్ దాన్ని బట్టి నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది తొందరగా చేసుకుంటే ఏంటంటే మీ ఓన్ జెనెటిక్ మెటీరియల్తో మీకు బేబీస్ని మనం ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.